వరంగల్లోని గడిమైసమ్మ గజానన మిత్ర మండలి ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాలనీలో భక్తుల కోలాహలం నెలకొంది. గణనాథునికి భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ డప్పు చప్పుళ్ల మధ్య కోలాటాలతో ఊరేగింపుగా నిమజ్జనానికి తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో గడిమైసమ్మ గజానన మిత్ర మండలి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, కోశాధికారి, కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. గడిమైసమ్మ గజానన మిత్ర మండలి ఇది మేము 3వ సంవత్సరం ఇక్కడ జరుపుకున్నాము. మొదటిసారి, రెండోసారి, మూడోసారి ప్రతి సంవత్సరం అన్నగా చెప్పిన విధంగానే ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క విధంగా అన్ని రకాలుగా అందరికీ ఎంకరేజ్మెంట్ గా జరిగే విధంగా ప్రతి ఒక్కరు పిల్లల గురించి కూడా అందరూ హ్యాపీగా ఉండే విధంగా చిన్న పెద్ద తేడా లేకుండా మన గణపతి దగ్గర దిగ్విజయంగా ప్రతిరోజు ఘనంగా నిర్వహించుకున్నాం. ఇక్కడ వరకు మనం చాలా సంతోషము. ఇక ముందు కూడా మన గణపతి దిగ్విజయంగా నిమజ్జనం చేసి అందరం కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. ప్రతి వాడవాడలా గల్లీ గల్లీలా గణపతి నిలబెడతానే ఉంటాం. ఏ వాళ్ళ గల్లీ నిలబెడతారో ప్రతి గల్లీ ఆ వాడ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. మా గజానన మిత్ర మండలి వారి తరఫున ఇది 3వ సంవత్సరం మేము ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయడం. నవరాత్రులు 9 రోజులు చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటాము. ప్రతి రోజుకు ఒక ప్రత్యేకతతో, ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమంతో మేము ఆ ఉత్సవాలను జరుపుకుంటాం. శుక్రవారం మొదలై శుక్రవారం మేము కుంకుమ పూజ దగ్గర నుండి ముగ్గుల పోటీలు, శాకాంబరి ఉత్సవాలు, అన్నదానము, ఆటల పోటీలు, డాన్స్ పోటీలు, అట్లా చాలా వివిధ రకాల పోటీలు నిర్వహిస్తాము. అట్లనే మంచి మంచి కార్యక్రమాలతో అందరం కలిసి ఒక్క దగ్గర చేరి చాలా ఆనందంగా జరుపుకుంటాం ఈ కార్యక్రమాలన్నీ. అట్లనే 108 రకాల ప్రసాదాలతో కూడా మేము స్వామివారిని అలంకరించి ఉత్సవాలు చేసుకున్నాము. అట్లనే శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా కూరగాయల దండలు కూడా స్వామివారికి అందజేసి మళ్ళీ దాని తర్వాత మరుసటి రోజే మేము అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాము. అట్లనే ప్రతి రోజు ఈ నవరాత్రుల్లో చాలా అంగరంగ వైభవంగా మేము ఈ ఉత్సవాలను జరుపుకుంటాం. ఇట్లనే ప్రతి ఒక్కరు వాళ్ళ వాడల్లో జరుపుకొని అందరూ కలిసికట్టుగా ఉండాలని వినాయక చవితి సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇదే అందరం కలిసిమెలిసి వినాయక చవితికి ఎట్లయితే పాల్గొంటామో మా వాడలో అందరికి ఏ సమస్య వచ్చినా కూడా ఇట్లనే కలిసిమెలిసి ఉండి అంతా ఆనందంగా ఉత్సవాలు, పండుగలే కాకుండా బాధలు కూడా పంచుకుంటామని తెలియజేస్తున్నాం.